ప్రియులారా, మీ అందరికీ కల్వరీ వర్షిప్ టెంపుల్ పక్షముగా ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ యొక్క సర్వశుభాలు మీ కుటుంబాల జీవితాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. యేసు ప్రభువారు తన యొక్క మరణ పునరుత్థానమును గూర్చినటువంటి సంగతి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ అనేక మార్లు ఆయన గుర్తు చేశారు. 1 యెరూషలేము పెద్దలతో మత్తాయి 16:21, 2 శాస్త్రులతో మత్తాయి 12:40, 3 బేతని గ్రామస్తులతో యోహాను 11:25-26, 4 గలీలయులతో మత్తాయి 17:22, 23, 5 ప్రధాన యాజకులతో మత్తాయి 20:18, 19, 6 శిష్యులతో మత్తాయి 26, 31, 32, 7 పరిసయ్యులతో మత్తాయి 27, 62, 63, 8 సర్వలోకస్తులందరితో యోహాను 11:25, 26, ప్రకటనలు 1:18. యేసు ప్రభువారు తాను చెప్పినట్లుగానే ఆయన మరణమును గెలిచి లేచి ఉన్నాడని దూత తెలియచేసింది. మత్తాయి 28:6. ప్రియులారా, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి ఆయన లేచినటువంటి మహా గొప్ప దేవుడు. ఆయన యొక్క సమాధి నేటి వరకు ఖాళీగా ప్రపంచానికి దర్శనమిస్తుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ మరణ భయమును తొలగించను. యోహాను సువార్త 11:25-26 వచనాలు. పాపపు భీతి తొలగించను. రోమా 6:6. నరక భీతి తొలగించెను. రోమపత్రిక 8:1, 6:23. శరీరరీతి మరణించినా గాని మరలా యేసు ప్రభువులో లేస్తాము అన్నటువంటి నిరీక్షణ, ధైర్యము కలిగించెను. 1 తెస్సలోనిక 5:16-17 వచనాలు. ప్రియులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నరకమనే 2వ మరణము వారు తప్పించబడి నిత్య జీవ ప్రాప్తులై యేసు ప్రభు వారి యొక్క రాజ్యములో యుగయుగాలు జీవించేటటువంటి ధన్యత, భాగ్యము కలుగుతుంది. అటువంటి మహా గొప్ప కృప, యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన ఆశీర్వాదము ఈ వర్తమానం విని ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మీ అందరి జీవితాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించునుగాక. దైవాశీస్సులు.